హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా చక్కగా ఉగాది పండుగను జరుపుకోవాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక వీడియో అయితే మీ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యే వీడియో ఒకటి ఇప్పుడైతే నేను చూపించబోతున్నానండి. వీడియోలోకి అయితే వచ్చేసేయండి. ఇది మా వైరాలో మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. పాత శివాలయానికి పక్కనే ఉంటుందండి ఇల్లు. ఇది వైరాలు ఎవరిని అడిగినా కానీ చెప్తారు శివాలయం అంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పని మీద ఈరోజు ఇక్కడ చూసానమాట నేను. ఇక్కడ వీళ్ళు ఏం పెట్టించారు ఏంటి అనేది ఇక్కడ మీకు చూస్తేనే, thumbnail చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ పాటికి మనమంతా కూడా ఇది సోలార్ సిస్టమ్ అండి. మొత్తం సోలార్ సిస్టమ్ పెట్టించారు. సోలార్ సిస్టమ్ వల్ల అందరికీ కూడా చాలా ఉపయోగం ఉందన్నమాట. మనకి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అందరం కూడా ఏసీలు, ఫ్యాన్, కూలర్లు అన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ కూడా కరెంటుకి సంబంధించిందే కదా. మరి కరెంటు మనం విపరీతంగా వాడుతూ ఉంటే మనకి యూనిట్లు పెరిగినా కొద్దీ అధిక ఫైన్ పడుతూ ఉంటుంది కదండి. లిమిట్ యూనిట్ వాడితే మాత్రం మనకి లిమిట్గా అంటే 0 బిల్ వస్తుంది. మరి మనం లిమిట్స్ని మించి వాడుతూ ఉంటాము సమ్మర్ వచ్చిందంటే. అందుకోసం సమ్మర్ వచ్చేటప్పటికి మనకి ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే మాత్రం అందరికీ చాలా బాగా ఉంటుంది. ఎందుకు అంటే మనకి గవర్నమెంట్ వారు మనకి 60% అనమాట, 60% మనకి సబ్సిడీ అనేది 20,000 సబ్సిడీ అనేది ఇస్తున్నారనమాట. మనం 80,000 పోగా ఇంకా ఎంత కట్టాల్సి వస్తే అంటే 2,20,000, 2,10,000 అనేది మొత్తం ఫైనల్గా ఉంటుంది. కాబట్టి మిగతాదంతా మనం లోన్ రూపంలో కట్టుకోవచ్చు అనమాట. అది కూడా బ్యాంకే ప్రమోట్ చేస్తుంది, మనకి ప్రొవైడ్ చేస్తుంది బ్యాంకే. అందువల్ల ఇలాంటి అవకాశాలు మనకి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచిగా ఉంటుందని నాకు అనిపించింది. ఇది మా వాళ్ళకి 2 ఇళ్ళు ఉంటాయండి. వెనకాల ఒక ఇల్లు ఉంటుంది, ఈ ఇల్లు ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఇంకా వీటన్నిటికీ కరెంట్ ఎంత కాలుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత చక్కగా అనమాట కరెంటు చాలా తగ్గింది. ఇంకా తర్వాత మనం వాడే కరెంటు, మనకి సూర్యుడి నుంచి వచ్చే కరెంటు, ఇందులో ఎక్కువ యూనిట్లు మనం వాడుకోగా ఇంకా మిగిలిందనుకోండి, అది మళ్ళీ గవర్నమెంట్ అనేది కొంటుందట మన దగ్గర నుంచి. వాళ్ళు తీసుకొని ఆ అమౌంట్ మనకి అందులో వచ్చే యూనిట్కి ఎంత అనేది వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ మనకి పడే అమౌంట్ బ్యాంకు మనం కట్టే దాంట్లో నుంచి మైనస్ అవుతుందట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సోలార్ సిస్టమ్ని పెట్టుకుంటే అందరికీ మంచిది అని చెప్పి, దీని గురించి అందరూ తెలుసుకుంటారు అని చెప్పి నేనైతే తెలుసుకున్నానండి. తెలుసుకొని మా ఇంట్లో పెట్టించాలి అని ఒక ఆలోచనతో అయితే ఉన్నాను. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మరికొంతమందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సోలార్ సిస్టమ్ మొత్తం కూడా చూసానమాట. దీన్ని చూసి దీని బెనిఫిట్స్ మొత్తం కనుక్కొని ఇది ఎలా రన్ చేస్తుంది ఏంటి అని మా మామయ్య వాళ్ళు మొత్తం అడిగిన తర్వాత సిస్టమ్ అంతా కూడా వాళ్ళే వచ్చి ఇట్లా ఫిట్ చేస్తారండి. మనం ఇవన్నీ కూడా మనం కొనుక్కోవాలి అలా ఏం లేదనమాట. వాళ్ళు ఇచ్చిన లోన్లో కొంత మనీని తీసేసుకొని ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన మనుషులు వచ్చి వాళ్ళే మొత్తం కూడా ఈ సిస్టమ్ అంతా కూడా అరేంజ్ చేస్తారు. మనకి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అనేది లేదనమాట. చక్కగా సోలార్ సిస్టమ్ అయితే పెట్టుకున్నారు. మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో అని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా సోలార్ సిస్టమ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.